ట్రైన్ లో మేము చేసిన తప్పు మాత్రం మీరైతే అస్సలు చేయకండి. రాజస్థాన్ లో పని కంప్లీట్ అయిపోయినా గానీ ఒక రోజు ఎక్స్ట్రా ఉందామని ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ రోజు టికెట్ కన్ఫర్మ్ అవ్వదు అనే నమ్మకంతో తీరిగ్గా 9 గంటలకి వర్క్ కంప్లీట్ అయిపోయిందని క్లియరెన్స్ ఇచ్చాము. అదేంటో గానీ మనం నెల ముందు టికెట్ బుక్ చేసుకున్నా ఎంతో లక్ ఉంటే గానీ కన్ఫర్మ్ అవ్వదు. మా కంపెనీ వాళ్ళకి మాత్రం ఎలా దొరుకుతున్నాయి ఏమో గానీ అదేదో కొంపలు మునిగిపోయినట్టు 10 గంటలకల్లా టికెట్ బుక్ చేసి చాలా డిసప్పాయింట్ చేశారు. ఇంతకీ మీరు రీసెంట్ గా చేసిన ట్రైన్ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మా ట్రైన్ చాలా పాతదయ్యేసరికి ఏసీతో పాటు ఏకంగా ఫ్యాన్లు కూడా ఉన్నాయి. నాకైతే ఒక్కసారిగా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నిజానికి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే ఇదేనేమో. ట్రైన్ లో ఇంకా రైల్వే స్టేషన్ లో దొరికే ఫుడ్ గురించి తెలిసి కూడా ముందుగా ఏం ప్రిపరేషన్ చేసుకోకుండా చాలా పెద్ద తప్పే చేశాము. కనీసం ఆన్లైన్ లో అయినా ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా గానీ ఒక్క రెస్టారెంట్ కూడా చూపెట్టలేదు. ఇక మాకున్న ధైర్యం అంతా కూడా కట్టుకొని రైల్వే స్టేషన్ లోనే ఫుడ్ తీసుకున్నాము. ఎలా అయితే ఓపెన్ చేసామో అలానే క్లోజ్ చేసి మేము రాజస్థాన్ నుంచి తీసుకొచ్చుకున్న స్వీట్స్ తోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. ఇక పక్క రోజు ట్రైన్ దిగడం మా కంపెనీకి వెళ్ళడం రెండు టకటగా జరిగిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మళ్ళా. బాయ్.